నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఇక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో మంచితో పాటుగా కొన్ని లోపాలు కూడా ఉంటాయని వాటిని తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా యంత్రాంగం తరపున తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. మీడియా సమాజానికి పారదర్శకంగా అలాగే స్ఫూర్తితో పనిచేసి సమాజానికి మంచి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. మీడియా ప్రతినిధులకు సంబంధించిన సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె వెల్లడించారు. గత కొన్ని కాలాల నుంచి ఈ కమిటీ మొత్తం డిస్ఫంక్ట్గా అయి ప్రెస్ క్లబ్ అనేది ఒక నామకే వాస్తే ఉన్న జస్ట్ ఒక పదం లాగా ఉండిపోయిన సంగతి ఉంది. కానీ ఇప్పుడు మీ కమిటీ కూడా కొత్తగా ఏర్పడటం చాలా సంతోషంగా ఉంది. ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పిన కొన్ని విషయం మీరు ఒక సంఘాల్లాగా ప్లస్ ప్రజాస్వామ్యంకి ఒక 4 స్తంభలాగా ఉన్న పాత్రికేయులు మీడియాతో మీ అందరిలో ఉన్న యూనిటీతో పాటు మాకు ట్రాన్స్పరెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ప్రభుత్వం పరంగా అధికారిక పరంగా ఏది పథకం ఏది చొరవ ప్రవేశపెట్టినా ఆ లాస్ట్ మైల్ ఒక తండాలో ఒక గ్రామంలో ఉన్న ఒక పెద్ద మనిషికి చేరుకోవాలి అంటే మీరే మాకు ఒక సాధన. సో ఆ సాధనని ఇంకా బలోపేతం చేయాలి. గతంలో చంద్రశేఖర్ గారి ద్వారా కృష్ణప్రసాద్ గారి ద్వారా ఇతరు కొన్ని ప్రైవేట్ మీడియా ఏజెన్సీస్ ద్వారా కొన్ని విషయాలు అంటే నల్గొండ పత్రికలకు సంబంధించిన అది మౌలిక వెసులుబాటు కావచ్చు, ఇంతకుముందు అక్రెడిటేషన్ పాత అక్రెడిటేషన్లో ఉన్నవారి హౌస్ సైట్స్ ఇష్యూ కావచ్చు, అవి అన్నీ మా దృష్టిలో ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి. వాటికి కూడా త్వరలో పరిష్కారం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాము. మీ అందరికీ వేదిక నుంచి తెలియజేస్తూ ఉన్నాము. నాకు ఉన్న సూచన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం. ఇక ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఎంపీ అలాగే కలెక్టర్ బాధిత కుటుంబాలకైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ వినోద్ కుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మండలంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక లారీని రాంగ్ సైడ్లో ఓవర్టేక్ చేస్తూ ఆపోజిట్ నుంచి వస్తున్నటువంటి ఒక అబ్బే ఆటో, అందులో డ్రైవర్తో పాటు 13 మంది ప్రయాణికులు టర్న్ తీసుకోవడంలో వాళ్ళకి బస్సు కనపడకపోవడం వల్ల ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో స్పాట్లో 4 చనిపోతే మిగతా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి వెంటనే ఎస్పీ గారు దగ్గర ఉండి చూడటం జరిగింది. రవాణా చేసిన తర్వాత దురదృష్టవశాత్ ఇక్కడ కూడా ఎక్కువ ఇంజరీస్ ఉండడం వలన ఇంకా 3 చనిపోయారు. సో ఓవరాల్ 7 చనిపోయారు. మిగతా వాళ్ళు ఒక్కళ్ళు సీరియస్గా ఉంటే ఇప్పుడు ఆసుపత్రిలో నేను, ఎస్పీ గారు, స్థానిక ఎంపీ గారు వాళ్ళని పరామర్శించి ఒకరిని వెంటనే సవేరా ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవ కోసం పంపించడం జరిగింది. అందరూ కూడా చనిపోయిన వాళ్ళు కుటుంబ వాళ్ళు దీన్ని ప్రభుత్వం వెళ్ళి ఆదుకోవాలి, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పడం వల్ల వెంటనే చనిపోయిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నాము. గార్లదిన్నె